రష్యా ఉక్రెయిన్ వార్కు మధ్యలో చిన్న బ్రేక్ వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ భజన గ్యాంగ్ చేసిన హడావుడి గుర్తుందా? ప్రపంచ దేశాలు భారత్ను విశ్వ బంధువుగా భావిస్తున్నాయని మోదీని విశ్వగురు అంటూ జనాల మీద మామూలుగా రుద్దారా? ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య తగాదా వచ్చినా మోదీ వెళ్లి మంత్రం వేసి ఆపేయగలడు అన్నట్టు వేశారు ఎలివేషన్స్. మరి ఏ మూల ఏం చిటుకుమన్నా తెలిసిపోయే విశ్వగురుకు మన దేశం చుట్టూ ఏం జరుగుతుందో కనిపించడం లేదా? పద్మవ్యూహం రచిస్తూ భారత్ను బంధించేయడానికి చైనా అంత దూకుడుగా వెళుతుంటే అసలు మోదీ ఏం చేస్తున్నారు? మోదీ ఫారిన్ పాలసీ అంటే ఎంతసేపు అమెరికా యూరప్ కంట్రీల ట్రిప్పులేసి అక్కడ సొల్లు కబుర్లు చెప్పడమేనా? పొరుగు పక్కకి జరిగిపోతుంటే ఫ్యూచర్ లో ఏదైనా ఇబ్బంది వస్తే భారత్ కోసం ముందుకొచ్చేవారు ఎవరనే ఆలోచన అసలు ఎప్పుడైనా చేశారా? భారత విదేశాంగ విధానం పూర్తిగా మారిపోయింది. గతంలో అన్ని దేశాలకు దూరంగా ఉండాలన్న లిమిట్స్ ఉండేవి. ప్రెజెంట్ మా ఫారెన్ పాలసీలో 180 డిగ్రీల మార్పు వచ్చింది. రీసెంట్ గా పోలాండ్ టూర్ లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ ఇవి. అవును, మోదీ నిజమే చెప్పారు. 10 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఇండియన్ ఫారెన్ పాలసీ 180 డిగ్రీలో హాఫ్ సర్కిల్ ఏమో కానీ ఫుల్ సర్కిల్లో జీరోగా మారింది. దౌత్య సంబంధాల్ని నెరపడంలో మోదీ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో విదేశీ పర్యటనలంటే రెండు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాలు, సైనిక సహాయాలు, పెట్టుబడులు ఇలా చాలా పద్ధతిగా విధానపరమైన కార్యక్రమంలా జరిగేవి. మోదీ ప్రధాని అయ్యాక వన్ మ్యాన్ షో ఆఫ్ సెల్ఫ్ డబ్బాలు తప్ప ఒరిగిందేమీ లేదు. 80 ఫారిన్ ట్రిప్పులు, 70 దేశాల పర్యటన. 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసి వచ్చిన విదేశీ యాత్రలు, పర్యటించిన దేశాల సంఖ్య ఇది. అగ్రరాజ్యం అమెరికా దగ్గర నుంచి యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా అంటూ వివిధ ఖండాల్లో ఉన్న దేశాలన్నీ తిరిగేస్తూనే ఉన్నారు. మోదీ విదేశీ పర్యటన అంటే ఓ రేంజ్ హంగామా కామన్. నెలల ముందే షెడ్యూల్ ఫిక్స్ అయిపోతుంది. ఏర్పాట్లు జరిగిపోతుంటాయి. ఎంత అభివృద్ధి చెందినా, మోదీ ఎన్ని ట్రిప్పులేసినా, ఇంకెంతమంది ఇండియా వచ్చినా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ ఫోటోలకి ఫోజులివ్వడం తప్ప పెట్టుబడుల రూపంలో దమ్మిడి రాలేదు. ఇదే సమయంలో మన పొరుగు దేశాలతో సంబంధాలు మాత్రం దారుణాతి దారుణంగా దెబ్బతిన్నాయి. రెగ్యులర్ గా కాలు దువ్వే పాకిస్తాన్ నుంచి టూరిజమే ఆక్సిజన్ గా బతికే మాల్దీవులు కూడా తొడలు కొడుతుంది మనల్ని చూసి. అంత బలహీనంగా మారింది మోదీ హయాంలో ఇండియన్ ఫారెన్ పాలసీ. టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడం, అంతలోనే సైలెంట్ అయిపోవడం చైనా స్టైల్. 4 ఏళ్ల నుంచి భారత్తో ఈ పేచీ మరీ ఎక్కువైపోయింది. ఇండియాతో గొడవలు, గిల్లి కజ్జాలకు దిగడం, వెంటనే పక్కకు జరగడం, ఇదంతా ఓ వ్యూహం ప్రకారం చేస్తుంది చైనా. అదే సమయంలో మన మిత్ర దేశాలను, పొరుగు దేశాలను తన వైపు తిప్పుకునే యత్నంలో ఫుల్ బిజీ డ్రాగన్ కంట్రీ. రీసెంట్ టైమ్స్ లో చైనా అనుసరిస్తున్న విదేశాంగ విధానం గమనిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మరి మన చుట్టూ ఇంత జరుగుతుంటే భారత్ ఏం చేస్తుంది? ప్రపంచమంతటికి విశ్వగురు అంటూ బిల్డప్లిచ్చే మోదీకి భారత్ను చక్రవ్యూహంలో ఇరుక్కునేలా వేస్తున్న ఎత్తులు అర్థం కావడం లేదా? లేక అర్థం కానట్టు నటిస్తున్నారా? లేస్తే తన్నుకు చచ్చే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సడన్ గా తమ మధ్య విభేదాలు పక్కన పెట్టేసి బడేబాయ్ చోటేబాయ్ టైప్ లో కలిసిపోయాయి. ఈ ఫ్రెండ్షిప్ వెనుకుంది చైనానే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల్లో ఆఫ్ఘన్ తప్ప మిగిలినవన్నీ భారత్ చుట్టుపక్క దేశాలే. ఆఫ్ఘన్ తో మనకు మంచి సంబంధాలే ఉన్నా ఇప్పుడు ఆ దేశం చైనాతోనూ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంది. పాకిస్తాన్ తో మనకు మొదటి నుంచి గొడవలే. మొన్నటి దాకా భారత్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డ నేపాల్ రూట్ మార్చి చైనా ప్రేమలో మునిగి తేలుతోంది. శ్రీలంక ఎప్పుడో చైనా బుట్టలో పడిపోయింది. బంగ్లాదేశ్ సైతం భారత్ తో రిలేషన్ కంటే చైనాతో క్లోజ్ గా ఉండటమే ముఖ్యం అనుకుంటుంది. ఇండియా చుట్టూతా ఉన్న దేశాలన్నింటినీ తన వైపు తిప్పుకొని టీమ్ డ్రాగన్ గా మారుతుంది చైనా. ఉన్న పళంగా ఈ దేశాలన్నీ చైనా వైపు టర్న్ అవడానికి ప్రధాన కారణం ఇవన్నీ ఆర్థికంగా బలం లేని దేశాలు కావడం. చైనా విసిరే ఆర్థిక తాయిలాలు వాటికి చాలా ముఖ్యం. అందుకే అంతా చైనాతో జట్టు కట్టేశారు. సపోజ్ భారత్ కనుక మాపై దాడికి దిగితే అదే సమయంలో పాకిస్తాన్, నేపాల్ నుంచి కూడా ప్రతిఘటన ఎదుర్కోవాలి. మన సరిహద్దుల దగ్గర మనతో ఘర్షణకు దిగి మనల్ని బెదిరించడానికి చైనా 3-4 ఏళ్ల క్రితం చేసిన కామెంట్ ఇది. చైనాతో యుద్ధమంటే పాకిస్తాన్, నేపాల్ మిలిటరీతో కూడా
ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉండండి అంటూ చైనా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచి గ్లోబల్ టైమ్స్ ఏకంగా ఓ కథనమే రాసింది. మన చుట్టుపక్కల దేశాలతో చైనా ఎంత అల్లుకుపోయిందో చెప్పడానికి గ్లోబల్ టైమ్స్ రాసిన ఆర్టికల్ ఓ ఎగ్జాంపుల్. పాకిస్తాన్ ముందు నుంచి చైనా మద్దతుదారు. తన చెంతకు చేరిన నేపాల్ను మన మీదకు ఎగదోస్తూ పబ్బం గడుపుకుంటుంది చైనా. డ్రాగన్ కంట్రీ చేతిలో చిక్కిన శ్రీలంక, నేపాల్ అయితే ఆ దేశం ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నా తందానా అనేస్తోంది. మాల్దీవులు, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, అటు సీషెల్స్ వీటన్నింటినీ కలుపుకుపోయే చైనా ప్రయత్నాలు మాత్రం నిజంగా వ్యూహాత్మకమే. పైగా ఇప్పుడు భారత్ కు పొరుగున ఉన్న దేశాలన్నింటిలో చైనా అనుకూల ప్రభుత్వాలు ఏర్పడటం ఇండియాకు మరింత ఇబ్బందికరం. శ్రీలంక కొత్త ప్రెసిడెంట్ అనురకుమార దిశనాయకే మార్కిస్ట్ నేత. కమ్యూనిస్ట్ చైనాకు దగ్గరవడానికి వామపక్ష భావజాలం చాలు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్దీ ముందు నుంచి భారత వ్యతిరేక విధానమే. అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టిన మహ్మద్ యూనస్ చైనా వైపు టర్న్ అవుతున్నారు. నేపాల్ కూడా ఈ మధ్య భారత్తో అంటి ముట్టనట్టుగానే ఉంటుంది. ఇక గతంలో చైనాతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొన్న భూటాన్, మారిషస్ కూడా డ్రాగన్ కంట్రీకి ఫేవర్గా మాట్లాడుతున్నాయి. ఒకప్పటి మన ఫ్రెండ్స్ అంతా మనల్ని కాదని ఇప్పుడు చైనా దోస్తులుగా మారిపోతున్నారు. అంటే ఒకవేళ చైనా భారత్ పై తెగపడాలని ప్రయత్నిస్తే ఈ దేశాలేవి మనకి మాట సాయానికి కూడా ముందుకు రావని అర్థం. అందుకే మన పొరుగు దేశాలకి కంచె అడ్డు పెట్టేసి చుట్టూ ఇన్ని కుయుక్తులు పన్నుతుంటే మోదీ మాత్రం విశ్వగురు ట్యాగ్ ను ఎంజాయ్ చేస్తూ చైనాని కంట్రోల్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీరు కావాలంటే స్నేహితులను మార్చుకోగలరు, కానీ ఇరుగు పొరుగు వారిని మాత్రం మార్చుకోలేరు అంటూ మాజీ ప్రధాని వాజ్పేయి ఓ సందర్భంలో కామెంట్ చేశారు. ఇల్లు, వీధి విషయంలోనే కాదు, దేశాలకు కూడా ఇది వర్తిస్తుంది. మోదీ ప్రభుత్వం మాత్రం ఆ పొరుగు దేశాలతో సంబంధాలు నెరపడంలో లౌక్యం ప్రదర్శించకుండా పంతాలకు పోయింది ఇన్నాళ్ళు. ఏ దేశం అభివృద్ధి సాధించాలన్నా నైబర్ కంట్రీస్ తో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. అందుకేనేమో మోదీ 3.0లో పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యమనే విధానాన్ని కొనసాగిస్తున్నామంటున్నారు. భారత్ కు పాకిస్తాన్ తో వైరం కొత్తది కాకపోయినా చారిత్రాత్మక, సాంస్కృతిక, దౌత్య సంబంధాలున్న నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్ సహా ఇతర దేశాలతో ఎందుకు దూరం పెరిగిందో ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం రివైజ్ చేసుకోవాల్సిందే. లేదంటే భవిష్యత్తులో చాలా ప్రమాదం.